ఈ ఎన్వైరన్మెంట్లో ఏది బెస్ట్, వంగడాలు ఏది పండుతుంది అన్నదాని కూడా ఎట్లా పెట్టుబడి పెట్టడం అన్నదాన్ని, వలసదారులను ఎట్లా బలోపేతం చేయాలని, మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళని ఎట్లా మనం రిహాబిలిటేట్ చేయాలని ఒకటి ఉంది. స్థిరమైన జీవనోపాధి అంటే కంటిన్యూస్ సస్టైన్ గ్రోత్ ఉన్నది, వాళ్ళు ఏదో టెంపరీగా ఇంప్లిమెంట్ కాకుండా ఎట్లా ఉండాలన్నది. మళ్ళీ లింగ సమానత్వం, ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మనకు డెవలప్ కంట్రీస్, ఇప్పుడు మన జపాన్ కానీ చైనాలో యూఎస్లో ఎట్లయితే ఆడవాళ్ళు వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ ఉన్నారో ఇక్కడ మనం ఏ విధంగా చేయాలి, వాళ్ళను ఒక బీడీలో లేకుంటే ఇంకొక వ్యవసాయమే కాకుండా ఇంకా వేరే రంగాలకు ఎట్లా తీసుకుపోవాలన్న దాని మీద ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఒక కాపీ మీకు ఇస్తాను. ఇది చాలా మనకు లక్కీ పాజిటివ్ ట్రస్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టులు కలిపి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. మన కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వీళ్ళొక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టడీ చేస్తున్నారు. వీళ్ళు అసలు ఎందుకు పోతున్నారు, వీళ్ళ జీవన విధానం ఏంది, ఇక్కడ మరి అక్కడ పోతే వీళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, మరి తిరిగి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, మరి దీన్ని ఎట్లా వాళ్ళని లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళని పెంచాలా, ఈ కష్టాలను వాళ్ళని ఎట్లా అధిగమించాలా, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ అన్నది దాని మీద ఒక స్టడీ చేయడానికి వీళ్ళు ఒక ఏమంటారు దాన్ని, ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. మన ఇండియాలో 2 రాష్ట్రాల్లో తీసుకున్నారండి, ఒకటి ఒరిస్సా, ఒకటి తెలంగాణ. 29 రాష్ట్రాలలో తెలంగాణను మన ఒరిస్సాను తీసుకున్నారు. ఒరిస్సాలో ఏంటంటే వ్యవసాయం మైగ్రేషన్ అది తీసుకున్నారు. మన దగ్గర కూడా మైగ్రేషన్ ఏంటంటే ఇంటర్నల్ మైగ్రేషన్. ఏది ఇప్పుడు మన జిల్లా నుండి వేరే జిల్లాకు, మహారాష్ట్రకు కానీ కర్ణాటక కానీ లేకుంటే గుజరాత్ పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు పోతున్నారు, అక్కడ ఏం బతుకుతున్నారు, ఇక్కడ ఏం బతుకుతున్నారు అన్నీ దాని మీద స్టడీ చేసుకోవాలని, ఆ పిల్లలకు ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి మన మోడల్ స్కూల్ అని చెప్పి వాళ్ళ జీవోలు క్లియర్గా ఇష్యూ చేసినాం. సో ఈ విధంగా రైతు బాధ వాళ్ళని ఆదుకోవాలన్నది. అయితే ఇప్పుడు దీని కొరకు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది వీళ్ళు వచ్చింది ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు. వాళ్ళు 2 దేశాల మీద 2 ఇష్యూస్ మీద వాళ్ళు ఒక స్టడీ చేస్తూ ఉన్నారు ఐక్యరాజ్య సమితి వాళ్ళు. ఏంటంటే ఒకటి వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, దానికి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వ్యవసాయం ఏ విధంగా దెబ్బతింటున్నది ఒకటి. దాంట్లో వ్యవసాయంలో వచ్చినటువంటి కష్టాలు నష్టాల వల్ల వలసలు పోతున్న కుటుంబాలు ఏంటిది, దేని కొరకు పోతున్నారు, ఎందుకు పోతున్నారు వలసలు, మరి ఇక్కడ ఉద్యోగం లేదా, ఉపాధి హామీ లేదా, మరి వ్యవసాయం మీద బతుకుతున్నారా లేదా, దేని కొరకు అక్కడ పోతున్నారు అన్నది దాని మీద స్టడీ చేయడానికి ఈ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ తెలంగాణలో 2 జిల్లాలను సెలెక్ట్ చేసింది. ఒకటి నిజామాబాద్ జిల్లా, ఇంకోటి నారాయణపేట జిల్లా, మహబూబ్నగర్. ఈ నిజామాబాద్ జిల్లాలో మన నిజామాబాద్ రూరల్లో ఇమిగ్రేషన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఇంతకుముందు అసెంబ్లీలో మన సెక్రటరీలో మీటింగ్ అయినప్పుడు మేము మాట్లాడాం కాబట్టి మన కాన్స్టిట్యూన్సీని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇవాళ నావనంది గ్రామాన్ని, తర్వాత మైలారం గ్రామాన్ని సిరికొండ మండలంలో, మరి దుబ్బాక అండ్ ఉన్నస్పేట గ్రామంలో దర్పల్లి మండలంలో సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఇవాళ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అందరితో మాట్లాడుతారు, మహిళలతో మాట్లాడుతున్నారు, గల్ఫ్ పోయిన కుటుంబాలతో మాట్లాడతారు. ఒక 2 years ఈ పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది. వాళ్ళకి స్టడీ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు అన్నాడు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇస్తారు. అది వాళ్ళకి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తే దాన్ని బట్టి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి పనికి వస్తుంది. మనకి ఇది చాలా ఉపయోగం ఇది అంటే మన ప్రాంతానికి. అందుకనే దీన్ని వాళ్ళను ఇవాళ వచ్చిన వాళ్ళని అభినందిస్తూ దీంట్లో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లక్ష్యాలు ఏమి ఆదిలాబాద్, మనకు మెదక్, ఈ నార్త్ తెలంగాణ నుండే ఎక్కడ దగ్గర మనకు ఒక 40 లక్షల మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో ఉన్నారు. గల్ఫ్ అంటే ఈ యూఏఈ కంట్రీస్, తర్వాత సౌదీ, బెహ్రాన్, ఇవన్నీ ఒక 8 కంట్రీస్ కలిసి దగ్గర 40 లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే మన కాన్స్టిట్యూన్సీ నుండే మేము లెక్క తీస్తే 15,000 మంది ఉన్నారు మన ఒక కాన్స్టిట్యూన్సీ నుండి. అయితే దీని గురించి పార్టీ అప్పుడు ఎజెండాలో చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పింది అంటే మీకు సపరేట్గా ఒక గల్ఫ్ బోర్డు పెడతాము, మేము ఆదుకుంటామని చెప్పి. గతంలో కేసీఆర్ వాళ్ళ ఓట్లు వాడుకున్నారు, మోడీ గారు అక్కడ పోయి వాళ్ళతో అన్నీ మాట్లాడింది కానీ ఒక చిన్న స్టెప్ కూడా తీసుకోలేదు, ఏం చేయలేదు వాళ్ళకి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమందరం గల్ఫ్ కార్మికులు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలు, ఇప్పుడు వేములవాడ కానీ, జగిత్యాల కానీ, లేకుంటే ఇక్కడ మన ఆర్మూర్, బాల్కొండ ఏరియాలు కానీ మేమందరం పోయి సీఎం దగ్గర కూర్చొని ఏంటంటే ఎవరైతే చనిపోతారో గల్ఫ్లో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి వెంటనే ఎక్స్కేషన్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆల్రెడీ జియో ఇచ్చారు. జియో ఇంప్లిమెంట్ అవుతుంది. మన జిల్లాలో దగ్గర వరకు 50 మందికి ఇచ్చారు, 50-60 మందికి ఇచ్చారు. అయితే అదే కాకుండా ఒక గల్ఫ్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలన్నది. గల్ఫ్ రిజిస్ట్రీ అంటే మన దగ్గరికి వెళ్ళి పోయిన వ్యక్తి
అసలు లీగల్గా పోయిండా ఇల్లీగల్గా పోయిండా, పోతే ఏం పని చేస్తున్నాడు, ఏ కంట్రీలో పని చేస్తున్నాడు, ఏం ప్రొఫెషన్ ఉన్నాడు ఆయన. ఈ రిజిస్ట్రీ ఎన్ఆర్ఐ రిజిస్ట్రీ ఒకటి మెయింటైన్ చేసి వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, టామ్కమ్ అని, తర్వాత న్యాక్ అని, ఈ వీళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అక్కడ పంపిస్తే వాళ్ళకు సాలరీస్ ఎక్కువ వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి కొంచెం 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పంపించాలా, వాళ్ళకి కూడా ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలా అని చెప్పి ఒకటి. తర్వాత వాళ్ళు అక్కడ ఏదైనా ఈ లీగల్గా ప్రాబ్లం వస్తే వాళ్ళు లీగల్గా కూడా వాళ్ళని అక్కడ ఆదుకోవాలని, లేదంటే రిటర్న్ వస్తే వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్, ఫ్యామిలీ రీహాబిలిటేషన్ కింద